మూవీకి మెయిన్ హీరో బాలకృష్ణ గారు అని చెప్పినా సరే అసలు మెయిన్ హీరో ఇంకొక ఆయన ఉన్నాడండి. నందమూరి తమన్ అని ఒక ఆయన ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా! ఏం కొట్టాడండి బీజీఎం అసలు. నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అసల. అసలు ఆ కొట్టుడేందయ్యా బాబు! వామ్మో! థియేటర్‌లు బద్దలైపోతున్నాయి. స్పీకర్‌లు పేలిపోతున్నాయి. ఓరి నాయనో! అసలు ఈ స్కోర్‌లు, ఈ స్టఫ్ ఇదంతా ఎక్కడ దాచిపెడతావు మిగతా సినిమాలు? బాలయ్యబాబు దగ్గరికొచ్చేసరికి ఉప్పెన తెప్పిస్తావు అంతే థియేటర్‌లో. హాయ్ గైస్! ఈరోజు 'డాకు మహారాజ్' మూవీ చూడడం జరిగింది. ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్. ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఉండడం వల్ల గానీ, మన నాగవంశీ భయ్య భయంకరమైన ఎలివేషన్స్ వల్ల గానీ, ఫర్ సమ్ రీజన్ నాకు మిక్స్డ్‌గా అనిపించింది. ఓవరాల్ మూవీ బాగుంది. బికాస్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అదేనండి, ఇప్పుడు బాలయ్యబాబు గారి సినిమాలన్నీ ఒక మీటర్‌లో ఉంటాయి. బేసిక్‌గా మీరు ఆ మీటర్‌కి ఓకే అనుకోని సెట్ అయిపోతే సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. నేను జనరల్ కమర్షియల్ సినిమా ఫ్యాన్ అండి. కమర్షియల్ సినిమా ఎలా చూడాలో నేను అలాగే చూస్తాను. సో నాకు ఆ మీటర్ ప్రకారం నాకు బేసిక్గా ఆ సినిమా ఎక్కేసింది. బట్ మూవీ చూసిన తర్వాత నన్ను నేను అనలైజ్ చేసుకుంటే నాకు వచ్చిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ వల్ల నాకు మిక్స్డ్ అనిపిస్తుంది. అంతే తప్ప సినిమా చాలా బాగుంది. నేను మూవీ అయితే విశ్వనాథ్ థియేటర్లో చూడడం జరిగింది. లాస్ట్ టైం ఎవడో నువ్వు సినిమా చూసావా, సినిమా చూసే చెప్తున్నావా, ఇంట్లో కూర్చొని చెప్తున్నావా, వేరే రివ్యూలు చూసి చెప్తున్నావా అని చెప్పి అడిగాడు. భయ్యా కోసం ఒక 2 క్లిప్పులు థియేటర్ దగ్గర కూడా యాడ్ చేశా. అవి కూడా చాలా పట్టే నెక్స్ట్ టైం సెల్ఫీ వీడియో తీసుకొని చూపిస్తా. అందుకని ఏం చేస్తాం, ఏం చేయలేం. అప్ టు దిస్ ఇట్స్ ఏ నాన్ స్పాయిలర్ రివ్యూ. ఫ్రమ్ దిస్ పాయింట్ స్పాయిలర్ స్టార్ట్ అవుతాయి. సో ప్లీజ్ మూవీ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ మూవీ చూసి వచ్చి రివ్యూ చూడండి. థ్యాంక్ యూ. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఏ కమర్షియల్ మూవీకైనా మెయిన్ అసెట్ ఏముంటుంది, దాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో లీడ్ యాక్టర్ అంటే బాలయ్యబాబు గారు. బాలయ్యబాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన్ని ఎట్లా చూపించాలో అంటే బోయపాటి గారు ఆయనకు ఒక విజువల్ స్టైల్ తీసుకొచ్చారు బాలయ్యబాబు గారికి. బాబీ ఆ విజువల్ స్టైల్ని ఇంకొంచెం రీడిఫైన్ చేశాడు, రిఫైన్ కూడా చేశాడని చెప్పొచ్చు. బాలకృష్ణ గారిని ఎట్లా చూపిస్తే ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది, స్టంట్స్లో ఎలా వాడాలి, డ్రెస్సింగ్, స్టైలింగ్, హెయిర్, మేకప్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయండి. దానికి బాబీ గారికి ఫుల్ మార్క్స్. కేర్ అనేది డైరెక్టర్ మాత్రమే తీసుకోగలరు. సో బాబీ గారికి ఆ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్. యాక్టింగ్ ఆల్రెడీ ఆయన చాలా పెద్ద హీరో, ఆటోమేటిక్ గా యాక్టింగ్ ఆయన ఎరగదీసేస్తారు రోల్ మంచిది పడితే. లుక్స్ కూడా అదే రేంజ్ లో ఆయనకి ప్లస్ అయినాయి ఈ మూవీకి. సో యాక్టింగ్, లుక్స్ పర్ఫెక్ట్ ఈ మూవీలో. మూవీకి మెయిన్ హీరో బాలకృష్ణ గారు అని చెప్పినా సరే అసలు మెయిన్ హీరో ఇంకొక ఆయన ఉన్నాడండి. నందమూరి తమన్ అని ఒక ఆయన ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా! ఏం కొట్టాడండి బీజిఎం అసలు. నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అసలు. మూవీ థియేటర్లో సీట్లు కూర్చోనీయకుండా లెగిసి గోలగోల చేసే అంత రేంజ్ లో భయంకరమైన స్కోర్ ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ కొట్టాడండి అసలు. ఆయనకి మరి బాలకృష్ణ గారు అంటే ఎందుకంత పూనకాలు వస్తాయో నాయనే చెప్తున్నారు. బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలయ్య అని దాన్ని నిలబెట్టుకున్నారండి. అర్పించేశారు మ్యూజిక్. థియేటర్లో మాకు తెలిసి ఇంకా స్పీకర్లు ఫుల్ పొటెన్షియల్ లేదు మా దాంట్లో, లేకుండానే మాకు ఇంకా అలా అనిపించింది. ఇంకా యాక్చువల్ ఫుల్ పొటెన్షియల్ థియేటర్లో ఒకవేళ స్పీకర్స్ కి ఉంటుంటే మొత్తం మోగిపోద్ది. సో అలా ఉండేటట్టు చూసుకుని చూడండి సినిమా. ఎంతసేపు చెప్పినా తక్కువ ఆయన గురించి. నెక్స్ట్ విషయం మాట్లాడితే సినిమాటోగ్రఫీ. జనరల్గా బాలకృష్ణ గారికి ఎప్పుడు రామ్ ప్రసాద్ గారు ఆయన వర్క్ చేస్తారంట. ఈసారి ఆయన్ని కాదని బాబీ గారు, నాగవంశీ గారు, బాలకృష్ణ గారు రెండో డాక్టర్ తేజు గారితో చాలా మాట్లాడి ఆవిడ ద్వారా బాలకృష్ణ గారిని ఒప్పించి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని తీసుకొచ్చారు. విజయ్ కార్తిక్ కన్నన్ అంటే మన జైలర్ మూవీ సినిమాటోగ్రఫీ చేశారు కదా ఆయన అనమాట. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి. అసలు బాలకృష్ణ గారిని ఇంత స్టైలిష్ గా చూపించొచ్చని ఇప్పుడు దాకా ఆయన్ని ఒక పవర్ఫుల్ గా మాస్ హీరో లాగా చూపించారు. బట్ చాలా స్టైలిష్ గా ఉన్నారండి ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీలో. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ గారికి అండి. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అనమాట. హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఊర్వశి రౌటేలా అండ్ ప్రజ్ఞా జైస్వాల్. ఊర్వశి రౌటేలా కంప్లీట్ ప్రాప్ అండి. ఒక సాంగ్ కోసం మాత్రమే తీసుకొచ్చారు. జస్ట్ 1-2 సీన్లు ఉంటాయి అంత తప్ప ఆవిడ మూవీలో యాడ్ చేసింది ఏమీ లేదు. ప్రజ్ఞా జైస్వాల్ గారిని ఒక డీవియేషన్ కోసం తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఆవిడ కూడా అంత ఇంపార్టెంట్ కాదు మూవీలో. ఆవిడ లేకపోయినా మూవీ జరిగిపోతుంది. బట్ ఆవిడని ఒక మెయిన్ డీవియేషన్ పాయింట్ కోసం తీసుకొచ్చారు. మనం లాస్ట్ వరకు మనకు ఆ డీవియేషన్ పాయింట్ మనకు అర్థం కాదనమాట. ఈవిడ వల్ల మనం ఆ కన్ఫ్యూజన్ లో ఉంటాం. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారిని విశ్వక్సేన్ గారు ముందే ఫలక్నామా దాస్కి మూవీకి అడిగితే చేయను అన్నారు. ఎందుకు చేయను అంటే, నేను కొన్ని క్యారెక్టర్స్ నాకు మినిమం ఇంపార్టెన్స్ లేకపోతే నేను ఒక సినిమాలో క్యారెక్టర్స్ చేయనండి, మై టేక్ అని చెప్పారు ఆవిడ. శ్రద్ధా శ్రీనాథ్ గారు క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ మూవీలో. సో మూవీని, బాలకృష్ణ గారి క్యారెక్టర్ని, స్టోరీని అన్నిటినీ ఎలివేట్ చేసే ఒక చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అనమాట. పర్ఫార్మెన్స్కి పెద్ద స్కోప్ లేదు, బట్ స్టిల్
ఉన్నంతలో ఆవిడ చాలా బాగా చేశారు. మెయిన్ మెన్షన్ చాందీ చౌదరి గారు కూడా ఉన్నారు. ఒక పాయింట్ వరకు చాందీ చౌదరి గారిది కూడా ఇంపార్టెంట్ రోల్ అండి. విలన్కి వస్తే బాబీ డియోల్. నాకు బాబీ డియోల్ గారు ఫుల్ టెంప్లేట్ క్యారెక్టర్ చేశారనిపించింది. భగవంత్ కేసరి సినిమాలో అర్జున్ రాంపాల్ గారిని తీసుకొచ్చి ఏ క్యారెక్టర్ని అయితే చేపించారో ఎగ్జాక్ట్ గా బాబీ డియోల్ గారిని కూడా అదే టెంప్లేట్ క్యారెక్టర్. యాక్టర్ వల్ల క్యారెక్టర్కి ఎలివేషన్ వస్తుందే తప్ప క్యారెక్టర్లో పెద్ద డెప్త్ ఏమీ లేదు. ఇట్స్ ఎ ప్లెయిన్ క్యారెక్టర్. హీఈస్ ఎ వెరీ స్కేరీ రూత్లెస్ విలన్ అంతే. ఇంకా మూవీకి వస్తే ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి మూవీ. ఎవ్రీథింగ్ ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఆల్ like 90% మీకు మూవీ ఎక్కడ కొంచెం కూడా డీవియేట్ అయినట్టు అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా పరిగెడుతుంది. ఎస్పెషల్లీ నాగవంశీ గారు చెప్పినట్టు ఇంటర్వెల్ కి ఒక 20 minutes ముందు నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. ఒక హైలో అవుతుంది ఇంటర్వెల్. కమింగ్ టు సెకండ్ హాఫ్ సినిమా కొంచెం స్లో అవుతుంది. మనకి స్టోరీ పరంగా సెకండ్ హాఫ్ లో డిసప్పాయింట్ అయిన పాయింట్ ఏంటంటే డాకు మహారాజ్ క్యారెక్టర్ నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను మూవీలో ఎక్కువ టైం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా తక్కువ టైం ఉంది. నేను డిసప్పాయింట్ అయిన పాయింట్ ఏదైనా ఉందంటే మూవీలో అదే. డాకు మహారాజ్ క్యారెక్టర్ ఎక్కువసేపు లేదు. నేను మూవీకి వెళ్ళిందే బాలకృష్ణ గారిని ఆ కొత్త గెటప్ లో చూద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ పెట్టలేదు. సెకండ్ హాఫ్ నాకు కొంచెం ఈ రీజన్స్ వల్ల కొంచెం డౌనర్ అనిపించింది. మూవీ ఓవరాల్ గా అయితే బాగానే ఉందండి. మీరు ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా చూసేసి రావచ్చు. జైలర్ మూవీ ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ 90% పీపుల్కి డాకు నచ్చేస్తుందండి. నాకు జైలర్ నచ్చింది, సో నాకు డాకు కూడా నచ్చింది. స్పెషల్ మెన్షన్ చిన్న పాప క్యారెక్టర్ ఉందండి మూవీలో. చాలా బాగా చేసింది ఆ పాప. అన్ఫార్చునేట్లీ నాకు ఆ పాప పేరు తెలియలేదు. నెట్లో సెర్చ్ చేసినా నాకు దొరకలేదు. సారీ ఫర్ దట్ అండి. ఆ పాప పేరు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. బట్ యా, స్పెషల్ మెన్షన్ ఫర్ దట్ చిన్న పాప. వైష్ణవి క్యారెక్టర్ ఆ పాపది మూవీలో. డైరెక్టర్ బాబీ గారి దగ్గరికి వస్తే మూవీకి చాలా కష్టపడ్డారండి ఆయన. మనం ఏవైతే మెన్షన్ చేసిన పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అన్ని ఉన్నాయో అన్ని డైరెక్టర్ కి అట్రిబ్యూట్ అవుతాయి. పాజిటివ్ ఉంటే డైరెక్టర్ కి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే డైరెక్టర్ కి నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే మూవీలో చాయిసెస్ అన్ని అతనమే ఉంటాయి కాబట్టి. సాంగ్స్కి తమన్ని తీసుకోవాలన్న చాయిస్ అతందే. సినిమాటోగ్రఫీ విజయ్ కార్తిక్ గారిని తీసుకోవాలన్న చాయిస్ అతందే. బాలకృష్ణ గారిని ఒక కొత్త రీడిఫైన్ అండ్ రిఫైనింగ్ లుక్లో చూపించాలన్న థాట్ అండ్ ఆ డెసిషన్ చాయిస్ అయిందే. సో వీటన్నిటికీ ఆయన పాజిటివ్ అట్రిబ్యూట్స్ అలాగే దక్కుతాయో నేను చెప్పిన నెగిటివ్ అట్రిబ్యూట్స్ కూడా ఆయనకి అలాగే దక్కుతాయి. బట్ ఓవరాల్ హీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ అండి మూవీతో. ఆయనకున్న లిమిటేషన్స్ ఇవన్నీ ఒక కమర్షియల్ మూవీ తాలూకు లిమిటేషన్స్, ఒక కమర్షియల్ మూవీ తాలూకు ఉన్న ప్రాబ్లమ్స్ వీటన్నిటిని అధిగమించి ఆయన ప్రొడక్ట్ని డెలివర్ చేశారు. హ్యావింగ్ సెడ్ దట్ మూవీ ఇంకా బాగా తీయొచ్చు కూడా. రైటింగ్ ఇంకొంచెం సెకండ్ హాఫ్లో టైట్ చేయొచ్చు, ఇంకా బాగా రక్తి కట్టించవచ్చు. బాగా చేశారు, బట్ ఇంకా బాగా చేయొచ్చు. జనరల్ స్క్రిప్ట్ అయినా సరే ఆయన తీసుకున్న ఎలిమెంట్స్ ఆయనకు అది సపోర్ట్ ఇస్తాయి. సో హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. సో యా, దట్స్ ఇట్ అండి. మూవీ బాగుంది. చక్కగా థియేటర్కి వెళ్ళి చూడండి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని. దట్స్ మై రివ్యూ. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? కామెంట్స్ చెప్పొచ్చు కదా. నన్ను తిట్టండి, కథ సినిమా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మీరు ఇక్కడ దాకా నా వీడియో చూసారంటే మీకు నచ్చుంటుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.